ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని ముగ్గురు మంత్రులు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసుకొని వాళ్ళు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు వాళ్ళు? ఆ ఎమ్మెల్యే గారు బతుకున్న ఇనాగ్రేషన్లే మళ్ళీ రిబన్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళు. హైదరాబాద్లోని పరిశ్రమలు కానివ్వండి, ఐటీ పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. రావాలి సునీతమ్మకే ఇయ్యాలోటి భర్త లేడు కదా పాపం, కొంచెం సునీతమ్మకి ఇయ్యాలా, కొంచెం నిలబెట్టాలి అందరం కలిపి. కేసీఆర్ అంటే అనుభవం ఉన్నాడు, ఇతనేమో చిన్నపిల్లడు కదా, ఇంకా తెలవదు. కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్పిండంటే 5,000 పెన్షన్ ఇస్తామన్నట్లు అందరూ ఆయన ఓటేసిండు, అట్లా అయింది. జూబ్లీ హిల్స్ బైపోల్ నవంబర్ 11న జరగనుంది. దీనికి ప్రధానంగా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పోటీలు, గట్టి పోటీ అయితే జరుగుతుంది. పబ్లిక్ ఒపీనియన్ తెలుసుకోవడానికి అయితే వచ్చేసాను. కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీయే వస్తుందండి. ఎందుకంటే 22 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో 6 గ్యారెంటీలు 420 హామీలు వాళ్ళు ఇచ్చినవి ఏ ఒక్కటి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతలేదు. గడిచిన 10 సంవత్సరాలు చూసుకున్నాం అనుకోని బీఆర్ఎస్ పార్టీలో అద్భుతమైన అభివృద్ధి జరిగింది. బోరాబండ ప్రాంతాన్ని, జూబ్లీస్ నియోజకవర్గంలో బోరాబండ ప్రాంతంలో 130 కోట్ల అభివృద్ధి చేసింది బీఆర్ఎస్ పార్టీయే గడిచిన 10 సంవత్సరాల్లో. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి. సంక్షేమానికి సంబంధించి ఒక పేదవాడికి, నిరుపేదకు ఏవి చూసుకున్నా కూడా కార్యక్రమాలు చూసుకున్నా బీఆర్ఎస్ చేసినట్టుగా కాంగ్రెస్ చేయలేదు. ఎందుకంటే గతంలో వాళ్ళు సుమారుగా 7 దశాబ్దాలు వాళ్ళే పరిపాలించారు. అయినా కూడా ఎక్కడున్నాయో అక్కడనే ఉన్నాయి సమస్యలు. బోరబండ కానీ మీరు ఎక్కడ చూసుకున్న జూబ్లీస్ నియోజకవర్గం పరిధిలో మొత్తంలో చూసుకున్నా కూడా అభివృద్ధి. ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయని ముగ్గురు మంత్రులు 18 మంది కార్పొరేషన్ చైర్మన్లను వేసుకొని వాళ్ళు వస్తున్నారు. మరి ఇన్ని రోజులు ఎందుకు చేయలేరు వాళ్ళు? గడిచిన 22 నెలలుగా పరిపాలన అనేది జూబ్లీస్ మీద ఎందుకు దృష్టి సారించలేరు? ఇక్కడ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి వాళ్ళందరూ ఇక్కడ ఫోకస్ చేసి ఆ శిలాఫలకాలు ఓపెన్ చేయడం, అవి కూడా ఏంది 22 సంవత్సరాలు ఎప్పుడైతే ఎమ్మెల్యే గారు బతికి ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే గారు బతుకున్న ఇనాగ్రేషన్లే మళ్ళీ రిబన్ కటింగ్ చేస్తున్నారు వాళ్ళు. ప్రీవియస్గా గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే రోడ్లకి, వాటర్స్కి, మంచినీటి, మురుగునీటికి, మౌలిక సదుపాయాలకు ఏర్పాటు చేసిన బడ్జెట్లో నుంచి వెళ్ళి ఇప్పుడు వచ్చి మళ్ళీ రిబన్ కట్ చేసి సేమ్ వాటినే చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇంకా వాళ్ళ కాంగ్రెస్ పార్టీకే, వాళ్ళ మంత్రులకు, ప్రజాప్రతినిధులకు తెలియాలి ముందుగా ఈ సంబంధించిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే జరిగినాయి. కాబట్టి మాగంటి సునీత గారు అత్యధిక మెజారిటీతో గెలిపించడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు కూడా మనం రోడ్లు చూసుకోవచ్చు, మీకు తెలుసు, మాకు తెలుసు. రోడ్లు అయితే ఇంతవరకు ఎక్కడున్నాయి అట్లాగే ఉన్నాయి. వర్షాలు పడితే మునిగిపోవటాలు, రోడ్లు సరిగ్గా లేవు. ఇప్పటి వరకు ఎందుకు ఇలాంటి అభివృద్ధి అనేది జరగలేదు? అలాంటి ప్రణాళిక అసలు కాంగ్రెస్ పార్టీకి ఉంటే కదండి. ఇప్పుడు 47 ఎస్పీడీఎల్సీస్ ఏవైతే ఉన్నాయో ప్రణాళికాబద్ధకంగా అప్పుడు ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం 47 ప్రాజెక్టులను ఎక్కడ కూడా వాటర్ స్టాగ్నేట్ కాకుండా స్టోమ్ వాటర్ని ఎక్కడక్కడ ఫ్రీగా వెళ్ళేటట్టు ఒక ప్రణాళికంగా హైదరాబాద్ని ప్రపంచ స్థాయిలో ఒక విశిష్టమైన నగరంగా ప్లస్ అభివృద్ధి చెందుతున్న నగరంగా చూపించాలనే ప్రయత్నం జరిగింది. కాబట్టి అభివృద్ధి హైదరాబాద్లోని పరిశ్రమలు కానివ్వండి, ఐటీ పరిశ్రమలు కానివ్వండి, ఇవన్నీ కూడా పెట్టే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వము 22 నెలలుగా ఎక్కడ కూడా దృష్టిని సారించలేరు వాళ్ళు. ఇట్లా చెప్పుకుంటా పోతే అయితే మహిళలకు ఇస్తా అన్న 2,500 ఏది మహాలక్ష్మి స్కీమ్ కానివ్వండి, గ్యాస్ సబ్సిడీస్ కానివ్వండి, విద్యుత్కి సంబంధించినవి అవి లిమిటెడ్, అందరికీ చేరే విధంగా అయితే లేవు. అంతేందుకు గడిచిన 10 సంవత్సరాల్లో పండుగలు వచ్చినా కూడా ఏమంటారు, రంజానే కానివ్వండి, క్రిస్మసే కానివ్వండి, బతుకమ్మలే కానివ్వండి, వీటికి ప్రభుత్వ పరంగా ఒక తోఫా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు. మొన్న బతుకమ్మలకైతే వాళ్ళు చీర కూడా ఇవ్వలేరు. కాబట్టి 10 సంవత్సరాలు మెరుగైన పాలన బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగింది. అయితే ఏదైతే ప్రజలు కోరుకున్నారో ఇంకా వేగంగా, శరవేగంగా అభివృద్ధి జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను, మోసపూరిత హామీలను నమ్మి ప్రజలు ఓటు వేయడం జరిగింది. దానివల్ల రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కోల్పోవడం జరిగింది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పుడు మాత్రం ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ జూబ్లీస్ ఎలక్షన్లు అనేటివి కంపల్సరీ ఈ కాంగ్రెస్ పార్టీకి అంత ఆషామాషి అయిన ఎలక్షన్స్ కావు. మా అభ్యర్థి కూడా మాగంటి సునీత గోపీనాథ్ గారు అత్యధిక మెజారిటీతో గెలుస్తారు. ప్రజల ఆదరణ కలిగిన 3 సార్లు హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా వారు ప్రజాసేవలో ఉన్నారు. కాబట్టి పార్టీ పరంగా కూడా ఏదైతే సానుభూతి లేదని వాళ్ళ మంత్రులు, వాళ్ళు ప్రజాప్రతినిధులు అంటున్నారు, కానీ అలాంటిది ఏం కాదు. అభివృద్ధి చేసినప్పుడు ఉంటే అభివృద్ధికి ఓటేస్తారు. ఇట్లా కాకుండా ఎమ్మెల్యే గారు ఇక్కడ స్థానికంగా ప్రజలతో మంచి సంబంధాలు ఉన్నాయి, సేవా కార్యక్రమాలు చేశారు. ఇవన్నీ కలిసి మాగంటి సునీత గారు బీఆర్ఎస్ పార్టీకి గెలుస్తుంది. ఇక్కడ రావాలా. కేసీఆర్ ఎన్నో రద్దయిపోయింది. మన తెలంగాణ గురించి సాధిద్దామని పాపం ఎన్నో చేశాడు. ఆ రద్దయిపోయిందంతా ఎంత నష్టమైపోయారు జనాలు, బస్సులు, మనుషులు అన్నీ చాలా కర్ఫ్యూ అయిపోయాయి. తెలంగాణ అని ఒక రూట్ తెచ్చిపెట్టాడు కదా, అది నిలబెట్టుకోవాలి. అంతేగాని మధ్య రకాని
ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది అందులోకి వెళ్ళిపోదామంటే ఇతను కట్టవా మరి కట్టపడ్డాడు కదా కేసీఆర్. అప్పుడు ఎంత కట్టపడ్డారు. అదన్నా మన తెలంగాణ అని కొంచెం నుంచో పేరు ఉంది కదా, పేరు నిలబెట్టాలి. పేరు దీకంట అదొకటి. సునీతమ్మకే ఇయ్యాలి ఒకటి. భర్త లేడు కదా పాపము, కొంచెం సునీతమ్మకి ఇయ్యాలా, కొంచెం నిలబెట్టాలి. అందరం కలిపి సునీతమ్మని నుంచోబెట్టాలి. భర్త లేని లోటు లేకుండా నుంచోబెట్టాలి. మరి సునీతమ్మ గారు అంటే హయాంలో అభివృద్ధి జరిగిద్దని మీరు అనుకుంటున్నారా? నేను అంటున్నాను జరుగుతుంది. అమ్మ సాధిస్తుంది. సాధిస్తుంది. మనం కూడా సాధించాల, మనం కూడా ఇవ్వాలి. తెలంగాణ మర్చిపోకూడదు. తెలంగాణ గురించి ఎంతో రద్దు అయిపోయింది. అది మళ్ళీ వెనక దోసేసి మళ్ళీ కొత్తగా కాంగ్రెస్ వెళ్తే అది ధర్మమేనేటి? ధర్మం కాదు. ముందే ఆయన పోట్లాడి నిలబెట్టాడు కదా, అది నిలబెట్టుకున్నది మళ్ళీ మనం నుంచో పెట్టుకోవాలి. మీకు ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కావాలి అంటే ఇప్పుడు వరకు అన్ని అభివృద్ధి అయినాయా మీకు? ఏదో ఇంకా నాకేం, నేను ఒకదాన్ని, నాకేటి బాగానే ఉందిలే. ఇప్పుడు మట్టుకు బాగానే ఉంది. ఏదో ఓ మాదిరిగా. ఇతను చిన్నోడు, కేసీఆర్ పెద్దోడు. నువ్వు నేను ఒకటి ఎలాగవుతావు? నువ్వు చిన్నపిల్లవి, నేను పెద్దదాన్ని. కేసీఆర్ అంటే అనుభవం ఉన్నవాడు, ఇతనేమో చిన్నపిల్లోడు కదా, ఇంకా తెలవదు. చెప్పినట్టుగా వాళ్ళంతా చెప్పినట్టుగా నడుస్తాడు అంతే. ఎందుకు కేసీఆర్ సార్ వస్తాడు, ఎందుకు రాడు? వస్తాడు అమ్మ. అన్నీ బాగా చేసిండు. గరీబ్ వాళ్ళకి ఇండ్లు ఇచ్చిండు, మెట్రో ట్రైన్ వేసిండు, లోకల్ ట్రైన్ వేసిండు, జీతాలు పెంచిండు. మాకు 200కి పింఛన్ ఉండే అప్పుడు, ఇప్పుడు 2000 అయింది. మంచిగానే చేసిండమ్మా ఆయన, మంచిగా చేసిండు. కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎట్లా చెప్పిండంటే 5000 పింఛన్ ఇస్తామన్నట్లు అందరూ ఆయన ఓటేసిండు. అట్లా అయింది. ఇప్పుడు నువ్వు పింఛన్ తీసుకుంటున్నావా? మరి ఎంత వస్తుంది? 5000 గదే 2000 వస్తున్నాయి. కేసీఆర్ ఇచ్చిన సరే గవే 2000 వస్తున్నాయి. గవే 2000 వస్తున్నాయి. లోకం ఎట్లా అనుకుంటారంటే 5000 ఇస్తామన్నట్లు అందరూ కాంగ్రెస్కి వేసిండ్రు ఓటు. అట్లా 5000 ఇస్తారనుకొని 5000 వస్తాయి మా కానీ గవే 2000 వస్తున్నాయి. కానీ పింఛన్ మంచిగా వస్తుంది. అన్నీ మంచిగా చేసిండు అమ్మ. ఎందుకు అబద్ధం చెప్పాలి? ఆయన చాలా బాగా చేసిండు. గరీబ్ వాళ్ళకి పెండ్లిళ్ళు చేసిండు, ఇండ్లు ఇప్పించిండు, అన్నీ చేసిండు. అన్నీ చాలా బాగా చేసిండు. ఇంకా అన్నీ చెప్పాలంటే కేసీఆర్ సార్ అన్ని బాగా చేసిండు. అన్నీ బాగా చేసిండు. సో మీ మద్దతు మాత్రం బీఆర్ఎస్కే, సునీత గారమ్మకే. కేసీఆర్ ఓటు మేము ఫస్ట్ కూడా మొన్న కూడా ఓటు వేసినప్పుడు కారు గుర్తుకే వేసినాము. మరి కేసీఆర్ సారే కదా. మేము అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆయనకే వేస్తున్నాం ఓట్లు. ఎట్లెట్లయిందో 5000 అనేసరికి లోకం అక్కడ తిరిగిండ్రు.